నేపాల్లో కొత్త శకం ప్రారంభమైంది. సంక్షోభం ఎదుర్కొంటున్న నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. తాజాగా దేశ పార్లమెంట్ రద్దయింది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా ఖర్కేను నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. హిమాలయ దేశానికి తొలి మహిళా ప్రధానిగా సుశీలా ఖర్కే ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సుశీలా ఖర్కేచే ప్రమాణం చేయించారు. కొద్దిమంది మంత్రులచే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమె వెంటనే కేబినెట్ సమావేశం నిర్వహించారు. 2026 మార్చిలో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించారు. అవినీతికి వ్యతిరేకంగా జన్జట్ నిరసనకారులు చేసిన ఆందోళనతో కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నేపాల్ మాజీ న్యాయమూర్తిగా సేవలందించిన రికార్డు సృష్టించిన సుశీలా ఖర్కే ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా అరుదైన ఘనత సాధించారు. సుశీలా ఖర్కేకి నేపాల్ చరిత్రలో ప్రముఖ స్థానం ఉంది. తొలిత ఉపాధ్యాయురాలుగా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత న్యాయ వ్యవస్థలో అడుగుపెట్టారు. నిర్భయంగా సమర్థంగా విధులు నిర్వర్తించే అవినీతి మచ్చలేని వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. 2009లో సుప్రీంకోర్టులో అడుగుపెట్టి శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016లో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత రాజ్యాంగ మండలి సిఫార్సు మేరకు చీఫ్ జస్టిస్గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టి నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా రికార్డు సృష్టించారు. తాజా ఉద్యమంలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.